ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి భరతుడిని పైకి లేపి స్వస్థత కలిగిన తరువాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గడ్డం పట్టుకొని పైకెత్తి, భరత, ఈ వేషం ఏంటి? నారచీరలు కట్టుకున్నావు, తలకు జటలు వేశావు, కాంతిహీనుడవైపోయి నల్లగా అయిపోయావు. చాలా దూరంలో ఉన్న నీ మేనమామ యదాజిత్ గారి కైకేయ దేశం నుండి ఎప్పుడు వచ్చావు? అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వస్తుంటే దశరథ మహారాజు ఎందుకు దశరథ మహారాజు నిన్ను ఎలా విడిచిపెట్టాడు? నాకెందుకో భయంగా ఉంది. దశరథ మహారాజుకు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా. చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకెలాంటి ఆపద రాలేదు కదా అన్నాడు. పురోహితులను సరైన వాళ్లను పెట్టుకున్నావా? యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్లనే ఈశ్వరుడి కృప లభించి వేళకు వర్షాలు పడతాయి. ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా? ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది. అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరైన అభిప్రాయం బయటికి రాకపోవచ్చు. నువ్వు వాళ్లను గద్దిస్తే వాళ్ళు నేను చూసి భయపడవచ్చు. అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే వాళ్లకు నీ మీద భయం లేకపోవచ్చు. అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండింటిలో సమతుల్యాన్ని పాటిస్తున్నావా? మంత్రులకు ఉపద పరీక్షలు నిర్వహిస్తున్నావా? ఉపద పరీక్షలు అంటే రహస్య పరీక్షలు. పూర్వకాలము రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తన అంతఃపురకాంతలకు కానుకలు ఇచ్చి వాటిని ఎవరికీ తెలియకుండా ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటే ఆ కానుకలను చూసి, కాంతను చూసి మోహపడతారేమోనని అది ఒక పరీక్ష. అలాగే విదేశ రాజుల గూఢాచారులుగా వచ్చినట్లు ఈ దేశపు రాజు కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు. అలా అలా డబ్బుకు లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇంకా అనేక పరీక్షల్లో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు. అలాగే రాజ్యంలో 18 మంది మీద 3 గూఢాచారులను పెట్టాలి. ఈ ముగ్గురు గూఢాచారులకు కూడా తాము గూఢాచారులమన్న విషయము ఒకరికొకరికి తెలియకూడదు. అలాగే యువరాజు మీద, ప్రధానమంత్రి మీద, సేనాపతి మీద గూఢాచారులను పెట్టకూడదు. విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హోదాలలో ఉన్నవారి దగ్గర గూఢాచారులను పెట్టాలి. ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని రాజ్యపాలనకు సంబంధించిన అనేక విషయాలు రాముడు అడిగాడు. రాముడి మాటలు విన్న భరతుడు, నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ ధర్మాలన్నీ నాకెందుకు? ఈ ధర్మాలన్నీ రాజుకు కావాలి. నేను రాజుని కాను, ఎప్పటికీ రాజుని కాను. మన వంశంలో ఆచారం ప్రకారము పెద్ద కొడుకుగా ఎవరు జన్మిస్తారో వారు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. ఈ ధర్మం నాకు తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వుండగా నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేనెప్పుడూ రాజధర్మాలు తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితే నువ్వు కాదనలేవు. అలాంటిది రాజ్యమంతా వచ్చి నిన్ను అడుగుతుంది పట్టాభిషేకం చేసుకోమని. నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు? అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజును 2 కోరికలు కోరింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ 2 కోరికలను తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకు వెళ్ళావు. కానీ నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయింది. ఇవాళ నాన్నగారు లేరు. నువ్వు వెళ్ళిపోవడం చేతనే ఇంత ఉపద్రవం వచ్చింది అన్నాడు. ఈ మాట విన్న రాముడు కూర్చున్న చోటు నుంచి కిందపడి మూర్చపోయి అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కానీ, అరణ్యాలకు వెళ్ళమన్నప్పుడు కానీ ఏడవని రాముడు ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లను చూసి రాముడు, భరతుడిప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీత, మీ మామగారు మరణించారు. లక్ష్మణ, మన తండ్రి గారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీత, బయలుదేరు అన్నాడు. రాముడిని కన్నతండ్రిలా ఎల్లవేళలా కాపాడుకోవటానికి లక్ష్మణుడు ఉన్నాడు. అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే ఆయనకు ధర్మోదకాలు ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది. ఇలాంటి నడకని దారుణమైన నడక అంటారు. అప్పుడు రాముడు మందాకిని నదిలో స్నానం చేసి దక్షిణ దిక్కుకు తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు.
తరువాత లక్ష్మణుడిని పిలిచి పన్నసాలలో ఉన్నటువంటి గారకాయలను బద్దలు కొట్టి ఉండ చేసి రేగుపిండితో కలిసి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొనలు దక్షిణ దిక్కుకు ఉండేటట్లు పరవమని వాటి మీద పిడిచలు పెట్టాడు. తానేది తింటున్నాడో అదే పితృదేవతలకు తద్దినం నోడు పెట్టాలి. అలా దశరథుడికి తద్దినం పెట్టాక నలుగురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు, నేనెప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలియదు. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు. నేను భరించలేను. అందుకనే ఇంతమంది పౌరులు, జనపదులు మొదలైన వారు వచ్చారు. కనుక దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రి గారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నాడు. నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకిచ్చింది నువ్వు తీసుకో, నాకిచ్చింది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రి గారిచ్చిన దానిని తారుమారు చేసే అధికారం మనకు లేదు అని రాముడు అన్నాడు.